హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా కంప్లీట్ గా చూడండి, మిస్ కాకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అర్బనైజేషన్, మోడర్నైజేషన్ అంటూ ఒక్కొక్కటిగా అడుగులు వేస్తుంది. ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్స్, వెల్ కనెక్టెడ్ నేషనల్ హైవేస్, మెట్రో ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్, ఎయిర్పోర్ట్స్, ఇలా అంచెలంచెలుగా భారతదేశం ఎదుగుతూ వస్తుంది. అయితే ఈ ఎదుగుదలని శత్రు దేశాలు లేకుంటే పరాయి దేశము అడ్డుకోవడం లేదు, సొంత భారతీయులే దీన్ని అడ్డుకుంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. సొంత భారతీయులే స్వయం తప్పిదాల వల్ల మన ఎదుగుదలని అడ్డుకుంటున్నారు. అది ఎలా అంటారా? సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల. సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల మన ఇండియాలోనే కాదు, మన ఎదుగుదలని మనం తగ్గించుకోవడమే కాకుండా ప్రపంచ దేశాలలో, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మన పరువుని గంగార్పణం అన్నట్లు చేస్తున్నారు. పరువు తీస్తున్నారు రిటర్న్ చెప్పాలంటే. ఎలా అంటారా? అసలు సివిక్ సెన్స్ అంటే ఏంటంటారా? సివిక్ సెన్స్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లైక్ రోడ్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, ఇలా మన ఇల్లు కాకుండా ఏదైనా పబ్లిక్ ప్లేస్ అయితే ఆ పబ్లిక్ ప్లేస్లలో మనము బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది. ఉదాహరణకు చెప్పాలంటే, రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎలా నడుచుకుంటున్నాం, మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇదే సివిక్ సెన్స్. మన రోడ్స్ ని మనం క్లీన్ గా ఉంచుకుంటున్నామా, మన సొసైటీని, మన చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం క్లీన్ గా ఉంచుకుంటున్నామా, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుచుకుంటున్నామా, దీన్నే సివిక్ సెన్స్ అని అంటారు. ఈ సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా 1000 కోట్ల నష్టాన్ని కలిగిస్తుంది. సరే, ఈ 1000 కోట్ల నష్టమే కాకుండా బయటి దేశాలలో కూడా పరువు తీస్తుంది. ఉదాహరణకి ఇన్సిడెంట్ చూడండి. ఈ ఇన్సిడెంట్ లో ఒక లేడీ ఉంది కదా, ఈ లేడీ ఏం చేసిందంటే యుఎస్ లోని ఒక స్టోర్ లో దాదాపు 7 గంటలు షాపింగ్ చేసిన తర్వాత ఆ షాపింగ్ లోని వస్తువులు దాదాపు $1100 అంటే మన ఇండియన్ కరెన్సీలో 90,000 రూపాయలు, అక్షరాల 90,000 రూపాయలు. అయితే ఎవరైనా ఏమనుకుంటారు, ఇదంతా బిల్లింగ్ చేసిన తర్వాత కొనుక్కొని బయటకు వస్తారేమో అనుకుంటారు. కాదు, అలా చేయరు మనోళ్ళు. మనం అంటే ఏంటో బ్రాండ్ కనపడాలి కదా, ఇండియన్స్ అంటే బ్రాండ్ అని. ఏం చేసింది, బిల్ పేమెంట్ చేయకుండా బయటికి ఏవైతే డోర్స్ ఉంటాయి, ఆటోమేటిక్ డోర్స్, వ్యక్తి వచ్చి ముందు నిలబడే రోడ్డు రాగానే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి, అలా బయటకు వచ్చేసి ఈమెని సీసీ కెమెరాలో చూసి, అక్కడ ఉన్న స్టాఫ్ చూసి ఏం చేసింది, తనని పోలీసులకు పట్టించి అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత ఏమంటుంది, అసలు బిల్లు కట్టకుండా ఎవరైనా బయటికి పోగలుగుతారా, నేను బిల్లు కట్టే పోతాను, సరే ఇది ఒక మిస్టేక్ జరిగింది, దీన్ని అలా ఎందుకు చూస్తారు అన్నట్లు మాట్లాడుతుంది. ఎంత అయిందో బిల్, ఆ బిల్ నేను పే చేస్తాను, ఈ ఏదైతే అమౌంట్ ఉందో ఫైన్ రూపంలో కూడా పే చేస్తానంటుంది. అసలు ఒకటి అర్థం అవట్లేదు, ఏదైనా వస్తువులు మనము డబ్బులు కట్టి కొనుక్కుంటాం కానీ బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత పట్టుబడితే డబ్బులు ఇస్తామని అన్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఇండియన్స్ అంటే దొంగలు అన్నట్లు ప్రపంచ దేశాలలో మన పేరుని చెడగొట్టడం. ఒక్కసారిగా ప్రపంచ దేశాలలో మన పర్వంతం పోయింది. అసలుకే ఈ ట్రంప్ ఇండియన్స్ రావద్దు, H1B వీసాలు క్యాన్సిల్ చేయడము, అంటే దాని యొక్క రేటును పెంచేయడము, ఇండియన్స్ కి వీసాస్ దొరకపోవడము, ఉన్న వాళ్ళని ఎలా తిరిగి ఇండియాకి పంపించేయడము, ఇల్లీగల్ గా ఎవరైనా ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని ఎలా పంపించడము, ఇలా ఒక్కొక్కటిగా ట్రంప్ పనిగట్టుకుని ఇండియన్స్ ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడున్న ఇండియన్స్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఇండియన్స్ ఒక పరువుని తీస్తున్నారు. అసలు ఇండియన్స్ ని అలో చేయొద్దు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. ఇంకో ఇన్సిడెంట్ యూకే లోని రోడ్స్ ని ఏం చేశారంటే, యూకే లోని నగరాన్ని మన నార్త్ ఇండియన్ జుబా కేసరిలా ఉమ్మి 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 ఒక పెద్ద ఆటే వేస్తున్నారు. ఎక్కడ చూసినా ఉమ్మేయడం, ఎక్కడ చూసినా పాన్ పరాగాళ్ళు ఉంటారుగా, ఈ పాన్ పరాగాళ్ళు కేవలం ఇండియాలోనే కాకుండా ఈ యూకే సిటీస్, యుఎస్ సిటీస్, ఆస్ట్రేలియన్ సిటీస్ లలో ఆ సిటీస్ ని పాన్ పరాగ్ సిటీస్ గా మార్చడం, అంటే నార్త్ ఇండియన్ సిటీలా మార్చడం. ఈ కొన్ని క్లిప్స్ చూపిస్తాను చూడండి. చూశారుగా ఈ ప్లేసెస్ ని ఎలా మార్చేస్తున్నారు. దీని వల్ల అక్కడ ఉన్న లోకల్ ఏజెన్సీ, లోకల్ అసోసియేషన్ అసలు ఇండియన్స్ ని అసహించుకునే పరిస్థితి, ఇండియన్స్ గో బ్యాక్ అనే పరిస్థితి. ఇదే కాకుండా దీన్ని అడ్డుకోవడం కోసం అక్కడ యూరోస్, దాదాపు 150 యూరోస్ ఫైన్ కూడా విధించడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా వరల్డ్ స్టాలిస్ట్ టవర్ ఏదైతే ఉంది అంటే అది బుర్జ్ ఖలీఫా కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ సెలబ్రేషన్స్ మోడ్ లో ఉంటే ఒక్కసారిగా మన ఇండియన్స్ కి ఏమవుతుందో ఏమో, లేకుంటే మన టాలెంట్ ని గమ్మని చూపించాలనుకుంటారో ఏమో, అక్కడికి వెళ్ళి గర్భా డాన్స్ చేయడం. ప్రజలంతా వింతగా చూస్తున్నారు, ఏమైంది అసలు ఈ డాన్స్ ఎందుకు చేస్తున్నారో ఏంటనేది. అంటే అక్కడికి వెళ్ళి కూడా
మన డామినేషన్ ఉండాలంటారా అన్నట్టు అక్కడికి వెళ్ళి కూడా మన డామినేషన్ చూపించాలనుకుంటారో, లేకుంటే డాన్సెస్ ఏంటో అసలు ఇంత కూడా సివిక్ సెన్స్ లేకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చూడకుండా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించారు. ఇదే కాదు, యుఎస్ లో అంటే కెనడాలో ఒక కపుల్ ఏం చేసిందంటే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది కార్ లో కొంచెం దూరం తీసుకెళ్లి అడవి ప్రాంతంలో వేయడం. అంటే మన ఇండియాలో చెత్త ఏడబడితే ఆడ వేస్తే, అంటే ఖాళీ ప్రదేశాలలో వేస్తే నడుస్తుంది కదా, చల్తాహే కదా అన్నట్టు బిహేవియర్ కెనడా లాంటి దేశాలలో, యుఎస్ లాంటి దేశాలలో కూడా నడుస్తుందంట. ఒక్కసారిగా ట్రోలింగ్. ప్రపంచ దేశాలన్నిట్లో అసలు ఇండియన్స్ అంటే సివిక్ సెన్స్ ఉండదు, వీళ్ళు ప్రదేశాలు క్లీన్ గా ఉంచుకోరు, ఈ దొంగతనం చేస్తూ ఉంటారు, పాన్ పరాగ్ తిని పబ్లిక్ ప్లేసెస్ లో ఉంచుతూ ఉంటారు అన్నట్లు ప్రపంచ దేశాలలో గంగార్పణం అన్నట్లు చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇండియాలో కూడా ఒక ఫారినర్ వచ్చి తన వేస్టేజ్ మొత్తము ఏదైతే బాక్సెస్ ఉంటాయో అది డస్ట్బిన్ కనపడక సెక్యూరిటీ గార్డ్ కి ఈ వేస్టేజ్ అంతా ఇవ్వడంతో తను ఏం చేశాడంటే పక్కనున్న ఖాళీ ప్లేస్ లో కలిసాడు. ఇంకేముంది ఇక ఇండియన్స్ అంటే నో సివిక్ సెన్స్, ఖాళీ ప్లేస్ దొరికిందా చాలు ఆర్ట్ వేయడానికి, డస్ట్ వేయడానికి, ఇష్టం ఉన్నట్లు ప్రవర్తించడానికి మనకు వస్తుంది. ఇలా ప్రపంచ దేశాలలో మన పరువు అంతా తీస్తున్నారు మన ఇండియన్స్. దీనివల్ల గ్లోబల్ గా మన రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది. ఇండియన్స్ అంటే సివిక్ సెన్స్ ఉండదు, ఇండియన్స్ అంటే నీట్ గా ఉండరు, ఇండియన్స్ అంటే బాధ్యత రహితంగా ఉండరు అని. ఆల్రెడీ యుఎస్ లో అక్కడ ఉన్న ప్రజలకి ఇండియన్స్ అంటే జాబ్స్ వచ్చి తినేశారు, చీప్ లేబర్ గా వచ్చి. అంటే మనం ఏంటంటే అక్కడ వాళ్ళకి 1,50,000, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, 1,50,000 అంటే యావరేజ్ సాలరీ మినిమం గా 1,50,000 ఇవ్వండి. మనకి 50,000 ఇచ్చినా మనం ఎగస్ట్ని వెళ్ళిపోతాం. అది మన యుఎస్, అది యూకే, అది ఆస్ట్రేలియా అనగానే ఎగేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ వీళ్ళ యొక్క చీప్ లేబర్ ఒకటి వాళ్ళని ఇబ్బంది పరుస్తుంటే వీళ్ళ యొక్క చీప్ మెంటాలిటీ మన స్వయంగా ప్రాపర్ గా ప్రవర్తించకపోవడం, సివిక్ సెన్స్ లేకపోవడం వాళ్ళని ఇంకా ఆక్రోశానికి గురి చేస్తుంది. ప్రపంచ దేశాలలో ఇండియన్స్ అంటే ఇలాగే ఉంటారు అన్నట్టు మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే కాదు, సరే ఈ ప్రపంచ దేశాల్లో మన పర్వ దేశంలో ఇండియా ఎలా డెవలప్ కాకుండా ఉందంటారా, ఇండియాలో ట్రాఫిక్ సెన్స్ అనేది ఉండదు. ముఖ్యంగా ఏదైతే మెయిన్ మీడియం డివైడర్ ఏదైతే ఉండదో, మీడియం లైన్స్ మాత్రమే ఉంటాయో. అంటే ఎగ్జాంపుల్ కి ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. ఈ వీడియో ఉన్నాయా, ఇందులో చూడండి. అంటే మెయిన్ మీడియా నుండి లైన్స్ ఉంటాయి కదా, అసలు ఏం పట్టనట్టు పక్కన కొంచెం స్పేస్ ఉన్నా వెళ్ళిపోదాం, మన తొందర మనకే. ఈ రూల్స్ ఎందుకు? ప్రపంచ దేశాలలో స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్ లో కంపేర్ చేసుకుంటే వేరే దేశాల కంటే కూడా ట్రాఫిక్ రూల్స్ ఇండియాలో కఠినంగా ఉంటాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ ప్రాపర్ గా జరుగుతుందా అంటే లేదని చెప్పాలి. ఇలా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్ అవ్వాలంటే అవ్వవా? లేకుంటే ట్రాఫిక్ స్ట్రక్ అయ్యి గంటల కొద్దీ ఒక్క ప్లేస్ లో ఉండిపోవడం అంటే కుదరదా? ఎందుకంటే మనం ప్రాపర్ గా లేట్ అయినా పర్లేదు, మనకు సంబంధించి మనము ఎలా మన వెహికల్ టైం వచ్చినప్పుడే మనం ముందుకెళ్తే ఇటు వెళ్లే వాళ్ళకి అటు వెళ్లే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలా చేయం మనం. మన తొందరే మనకి ఇంపార్టెంట్, మన ఇంపార్టెంటే అందరికి ఇంపార్టెంట్ అని ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాం. ట్రాఫిక్ రూల్స్ ని సరిగా పాటించము, రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేస్తాం, మూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ భూమి వేస్తాం. ఉదాహరణకి ఇది చూడండి, ఫేమస్ హౌరా బ్రిడ్జ్ 2007 నుంచి ఇప్పటి వరకు మెల్లమెల్లగా దీని క్వాలిటీ అనేది, దీని కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? జుబా కేసరి, పలుకుల్లో జుబా కేసరి అన్నట్టు హిందీ యాడ్స్ ఉంటాయి కదా, ఉంచి 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 దాని స్ట్రెయిన్ ని తగ్గించి దాని యొక్క రెసిస్టెన్స్ ని తగ్గిస్తుంది. ఉమ్మడం వల్ల హౌరా బ్రిడ్జే కూలిపోవాల్సిన పరిస్థితి. ఇలా ఉంచడము, పబ్లిక్ ప్లేసెస్ లో ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయడము, ఆ ఫొటోస్ దిగడము, ఇవే కాకుండా నైట్ పూట బర్త్డే పార్టీస్, ఇది మన పర్సనల్ అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఆ నైట్ మొత్తం ఆ సొసైటీలో ఎంతమంది ఉన్నారో అంతమంది పడుకొని ఉంటారు. అందులో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క సంబంధించిన బాధపడే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి మీ యొక్క డిస్టర్బెన్స్. కొంతమంది అయితే ఈ బర్త్డే పార్టీని ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు, ఇండియాకి ఏదో మెడల్ తీసుకొచ్చినట్టు రాత్రి పటాకులు కాల్చడము, డీజే సాంగ్స్ పెట్టడము, సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏం సాధించినవా నువ్వు? దేశానికి ఏదైనా చెయ్యి. అరే దేశానికి ఐఎఫ్ఓ, ఐఎఫ్ఎస్ఓ, ఐఏఎస్ అయ్యి దేశాన్ని ఉద్ధరించు. ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఒక హీరో మూవీ అంటే రోడ్డు పైన చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉంటారు, కత్తిలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, బ్యాండ్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది సొసైటీకి ఎంత డిస్టర్బెన్స్ ని కలిగిస్తుంది, పర్మిషన్స్ లేకుండా కూడా. ఈ రైల్వే స్టేషన్స్ లో చూడండి ఎంత మరకలు ఉంటాయి. ఇదంతా క్లీన్ చేయడం అంటే గవర్నమెంట్ ఒక్కని వల్ల కాదు, ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ. మన ఇళ్ళని మనం ఉంచుతామా మన ఇంట్లో మన ఇంట్లో బెడ్రూమ్ లో లేకుంటే మన హాల్లో మన డ్రాయింగ్ రూమ్ లో మనం టాయిలెట్ చేస్తామా? చేయం కదా. సొసైటీలో కూడా మనం ప్రవర్తించే దాన్ని బట్టే ఉంటుంది మన డెవలప్మెంట్. మన ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం అనుకుంటామో సొసైటీలో కూడా రోడ్స్ ని క్లీన్ గా ఉంచుకునే బాధ్యత మనది. ఆ చెత్తని వేయకుండా ఈ రైల్వే స్టేషన్స్ లలో ఈ ట్రైన్స్ లలో చూడండి ఎంత చెత్త వేస్తాను. ఉదాహరణకి ఇదే మెట్రో ట్రైన్స్ లో చూడండి, మీకు ఎక్కడ డస్ట్ అనేది డర్టీ అనేది వేస్టేజ్ అనేది అవుతుంది. ఎందుకంటే మైండ్ సెట్, అంటే ఈ ప్లేస్ లో మనం ఇలా ప్రవర్తించాలి అని. ఇది ఇండియాలో ప్రతి చోట ఇలాగే ప్రవర్తించాలనే మైండ్ సెట్ మనకు ఉండదు. ఈ మైండ్ సెట్ అనేది రావాలి. ముఖ్యంగా ఈ రోడ్డు మీద ఇలాంటి చెత్త వేయద్దు, ఇలా ఉమ్మి వేయద్దు, యూరినేట్ చేయొద్దు, ఇలా మనం సక్రమంగా నడుచుకోవాలి, ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయొద్దు, మన సెలబ్రేషన్స్ మనకు ముఖ్యం అన్నట్టు రోడ్డు పైన ఎలా పడితే అలా ప్రవర్తించద్దు. ఇలా చేయడం వల్లనే ఎవరు అంటే ఫారినర్స్ అవుపడంగానే వాళ్ళతో ఫోటో అడగడం, వాళ్ళతో అసహ్యంగా బిహేవ్ చేయడము, ఇవన్నీ మన స్థాయిని మనమే దిగదార్చుకోవడము. మన ఇండియాకి ప్రతి సంవత్సరం 1000 కోట్ల ఖర్చు అవుతుంది తెలుసా. ఈ గుట్కా మరకలను తొలగించడం కోసము ముంబైలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ పక్కన ఈ మరకలను ప్రతి ఏటా క్లీన్ చేయడం కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, హిస్టారికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో, ఎల్లోరా కేవ్స్ కానివ్వండి, లేకుంటే తాజ్ మహల్ కానివ్వండి, రాజస్థాన్ లోని ప్యాలెసెస్ కానివ్వండి, ఇటు బీచెస్ కానివ్వండి, హిల్ స్టేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్లేస్ లో క్లీన్ చేయడం కోసమే గవర్నమెంట్ కి తలపైన పెద్ద భారం, 1000 కోట్ల నష్టం. ఈ నష్టాలను మిగిలించుకుంటే ఇంకా అభివృద్ధి వైపుకు వెళ్తాం. ఇది ఎడ్యుకేషన్ వైపు, లేకుంటే రీసెర్చ్ వైపు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఈ డబ్బు ఖర్చు అయితే మన దేశం ప్రతి ఏటా ఈ డబ్బు ఇటు ఖర్చు అయితే మనము ముందుకెళ్లే పరిస్థితి. దీనివల్ల జాబ్ క్రియేషన్స్ జరుగుతాయి. అలా జరగదు. మనం ఏం చేస్తాం, మనకి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తాం, ప్రపంచం మొత్తం మనదే, మన ఇల్లే అన్నట్టు బిహేవ్ చేస్తాం. అలా కాదు, తప్పు. మనం బాధ్యత రహితంగా ఉండాలి. ఈ వేస్టేజ్, ఈ చెత్త ఈ సముద్రాలలో వేయకుండా, ఎల్లోరా కేవ్స్ అంటే హిస్టారికల్ సైట్స్ వైపు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించకుండా, మన డస్ట్ ని మన చెత్తని మనం ప్రాపర్ గా, ఎగ్జాంపుల్ కి జపాన్ ఎంత అభివృద్ధి చెందిందంటే, ప్రపంచ దేశాలలో కూడా వెస్టర్న్ కొన్ని కంట్రీస్ అభివృద్ధి చెందుతున్నాయంటే వారి యొక్క ప్రవర్తనే. ఉదాహరణకు చెప్పాలంటే జపాన్ లో ఏదైనా తిన్న వస్తువు తను పడేయడు. అక్కడ తన ముందు ఏం లేకున్నా తను పడేయడు, ఎవరు లేకున్నా తను ఏం చేస్తాడో ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో తన పాకెట్ లో పెట్టుకొని ఆ డస్ట్ ని తీసుకెళ్లి మెల్లగా డస్ట్ ని ఎక్కడ ఉంటుందో అక్కడ పడేస్తారు. ఇది కాదు, ఇంకో ఇన్సిడెంట్ ఉంది. జపాన్ లో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏం చేస్తారంటే క్లీన్నెస్ కోసము రూమ్స్ ఊడిపియడం, రూమ్ ని క్లీన్ చేసుకోవడం అనేది నేర్పిస్తూ ఉంటారు. అదే మన ఇండియాలో ఈ ఇన్సిడెంట్ జరిగితే నా కొడుకుతోని నా బిడ్డతో నువ్వు ఎలా పని చేపిస్తావు అని చెప్పి స్కూల్ మీద కేసు వేయడము, ఆ స్కూల్ ని అసలు ఎందుకు పనికిరాని స్కూల్ గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. నా పిల్లలతో మీరు పనిచేస్తారా? ఇది మన మైండ్ సెట్. అక్కడ చిన్న పిల్లలకు చిన్నతనం నుంచి క్లీన్నెస్ పైన, సివిక్ సెన్స్ పైన అవేర్నెస్ ఇస్తాం. ఇవన్నీ జరిగి ఇప్పటికైనా దీని సొల్యూషన్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం. ఒకటి ఎడ్యుకేట్ చేసి, అంటే మన చిన్నప్పటి నుంచే సివిక్స్ అనే సబ్జెక్ట్ మనకు ఉంటుంది, కానీ దీన్ని బట్టి మనం పాస్ అవడం చూస్తాం, కానీ ప్రాక్టికల్ గా దీన్ని మనం అర్థం చేసుకోలేదు. ఇది చిన్నప్పటి నుంచే ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, గవర్నమెంట్ కూడా మంచి మిషన్ తీసుకొచ్చింది, స్వచ్ఛ భారత్ ఇండియా అని. 2014 లో ఫస్ట్ వర్షన్, 2019 లో సెకండ్ వర్షన్. అయినప్పటికీ మన వాళ్ళు అంటే స్వచ్ఛ భారత్ అని చెప్పి మన ప్రదేశాలు, మన ఇల్లు, మన ప్రదేశాన్ని మనమే క్లీన్ చేసుకోవాలని ఒక మంచి ఏంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్. ఇంత చేస్తున్నా కూడా, ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా మనం చేయం. ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ రావాలి, స్ట్రిక్ట్ ఫైన్స్ ఉండాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఆ తర్వాత మనము ఇనిషియేషన్స్ తీసుకొని, ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో, ఆ అన్ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కాదండి, ఎవరికైతే బాధ్యత ఉంటుందో, ఇక్కడ మనం ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని తీసిపారేం, ఎందుకంటే ప్రపంచ దేశాలలో పరువు తీస్తుంది ఎడ్యుకేటెడ్ పీపుల్. వీళ్ళు ఎవరికైతే బాధ్యత రహితంగా ఉంటారో కొంతమందిని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళని ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కాపాడడం, దీనివల్ల
ప్రపంచ దేశాల్లో మనం పరువు ఆగడమే కాకుండా భారతదేశంలో కూడా నీట్నెస్ క్లీన్నెస్ ఉండడం వల్ల మనము ప్రపంచ దేశాలకి ధీటుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, మన బ్యూటీని, మన డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఉదాహరణకు చెప్పాలంటే ఇండోర్ లాంటి ప్లేస్. ఇండోర్ కూడా ఒకప్పుడు 2014 కి ముందు డర్టియెస్ట్ సిటీ, క్లీన్నెస్ లో 149th ర్యాంక్. కానీ ఇప్పుడు వరుసగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇండోర్. అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా అక్కడి మున్సిపల్ గవర్నమెంట్ ఫాలో చేస్తుంది. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ని క్లియర్ గా తీసుకుంటుంది. ప్రతిరోజు 3000 ఈ ట్రక్స్ కూడా, వేస్టెడ్ ట్రక్స్ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. అక్కడ సెల్ఫ్ అవేర్నెస్ కూడా పెరిగిపోయింది. అంటే వేస్టేజ్ మనము ఎక్కడ పడితే అక్కడ వేయద్దు, దీన్ని మనం ప్రాపర్ గా నడుచుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇందరు కూడా మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలా ప్రతి ఒక్క సిటీని కాంపిటీషన్ లా పెట్టి భారత ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇంకా రావాలి, ఇంకా మనం నేర్చుకోవాలి. మనం స్వయం తప్పిదాలతోని మన సివిక్ సెన్స్ అనేది చాలా ముఖ్యము. సివిక్ సెన్స్, కామన్ సెన్స్ రెండు సిమిలర్. సివిక్ సెన్స్ మనం బాధ్యత రహితంగా ఉంటున్నామా, కామన్ సెన్స్ మనము ఏంటంటే మనం సరిగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మన మైండ్ మనకు చెప్పేస్తుంది. సో మన మైండ్ చెప్పింది వినండి. సివిక్ సెన్స్ మనము తెచ్చుకుంటే చాలా మంచిది. దీని ద్వారా మనము భవిష్యత్తులో డెవలప్మెంట్ వైపుకి వెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.